Hello customers, welcome to Sam Properties, Bangalore Highway NH44. సో ఇలా శంషాబాద్ నుండి షాద్ నగర్కి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఏమో ఫేజ్ 1 ఉంటుంది. అంటే చెట్లు అడ్డున్నాయి. ఈ చెట్ల వెనకాల ఫేజ్ 1 DLF, సో గార్డెన్ సిటీ HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. ఇలా మళ్ళీ మనము షాద్ నగర్ నుండి హైదరాబాద్ వెళ్తా ఉంటే దానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు DLF ఫేజ్ 2 ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ క్లబ్ హౌస్ ఫేజ్ 2లో ఉండదు, ఫేజ్ 1లో క్లబ్ హౌస్ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ అండి. టోటల్ 156 acres HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ 24/7 ఉంటుంది. అండ్ క్లబ్ హౌస్ కూడా ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది, కంప్లీట్ అయిపోయింది మొత్తము. సో ఈ లేఅవుట్లో మనకు ఒక 5-6 ఇండ్లు కూడా వచ్చేసాయండి, ఒక ఫామ్ హౌస్ కూడా వచ్చింది. సో అంటే హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది మీరు చూసేది ఒక ప్లాట్ రీసేల్కి వచ్చింది, వెస్ట్ ఫేసింగ్ 356 yards, డైమెన్షన్ వచ్చేసి 40x80. సో మీరు చూసేది రోడ్ లెవెల్ ఉంటుంది, పక్కన ఒక 3 plots తర్వాత ఒక పార్క్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి. మీరు ఈ లేఅవుట్ చూస్తే అసలు వేరే లేఅవుట్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నీట్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో అలాగే మనకు ఇది ఆపోజిట్ సైడ్ ఫేజ్ 2 ఇది బెంగళూరు హైవే. సో ఇది ఫేజ్ 2 సేమ్ ఫేజ్ 1 లానే ఉంటుంది, గేట్ అంతా, కాకపోతే క్లబ్ హౌస్ ఉండదు. ఇది కూడా సేమ్ మెయింటెనెన్స్, సేమ్ ప్లాట్స్ సైజెస్ కూడా. సో ఇది 60 feet రోడ్, అది ఇంతకుముందుది. సో ఇక్కడ ఒక సౌత్ ఫేసింగ్ ప్లాట్ మనకు చాలా తక్కువ రేట్లో వచ్చింది. ఇది సౌత్ ఫేసింగ్ 356 yards, ఇది కూడా 40x80 డైమెన్షన్. సౌత్ ఫేసింగ్, దానికి ఎదురుగా కూడా ఒక చిన్న రోడ్ ఉంటుంది. సో ఓనర్ త్వరగా తీసేలా చూస్తూ ఉన్నాడు. ఇది ఫేజ్ 2 అండి, ఫేజ్ 2 ఇది. సో దానికి ఆపోజిట్లో రోడ్, ఇది చిన్నది. సో ఆల్మోస్ట్ డెడ్ ఎండ్లో ఉంటుంది. ఇది ఒక 2 plots తర్వాత డెడ్ ఎండ్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఓన్లీ సీరియస్ బయర్స్ కాల్ చేయండి ప్లీజ్. ఎంక్వైరీ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ చూడండి. నా ప్రాపర్టీస్ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.